ఇది లివర్. ఓకే, దీన్ని ఇప్పుడు మనం వండుకోబోతున్నాం. ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇది తిన్నాక నాన్ వెజ్ వదిలేస్తారు. నాన్ వెజ్ కంటే బెటర్ ఉంటుంది. వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ స్పెషల్ రెసిపీ చేసుకుందాము. ఆ రెసిపీ పేరు తోటకూర లివర్ కర్రీ. మొన్న ఒక రెస్టారెంట్కి పోయి నేను అది తిన్నా అని చెప్తే చాలా మంది నువ్వు నాన్ వెజ్ తిన్నావు కదా శ్రీదేవి, ఏంది మళ్ళీ నాన్ వెజ్ తిన్నావు, లివర్ కర్రీ తిన్నావు అని అన్నారు. అంటే మీ అందరికీ తెలియదని అర్థం. ఎప్పుడో వెనకటికి నాకు తెలిసి ఇనీషియల్గా మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చేసుకున్నాము. అయితే చాలా మటుకు తెలంగాణ వైపు అసలు తెలీదు, నిజంగా తెలియదు. మా ఊరంకి అయితే అసలే తెలియదు. బట్ అక్కడ ఇంకో దోస్తులకు బాగా తెలుసు. వాళ్ళు వండినంత అద్భుతంగా ఇంకెవరు ఉండరు. ఇది పక్కా నిజము. సో ఆంధ్ర వైపు అల్టిమేట్ వెజిటేరియన్ రెసిపీ అది. మనం కూడా ఈరోజు ఆ తోటకూర లివర్ కర్రీని వండుకుందాం. 100% వెజిటేరియన్. సో ఆ లివర్ ఏంది, ఆ తోటకూర ఏంది, ఆ కర్రీ ఏంది అనేది జస్ట్ చూడండి. అండ్ మన తోటకూర మన తోటలో తెంపుకొచ్చుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పోయి తెచ్చుకుందాం రండి గబగబా. ఏమేం కనిపిస్తున్నాయి ఇంట్లో మీకు? యాక్చువల్గా వేసింది మెంతికూర తప్ప అన్నీ మొలిసినాయి. తెల్ల గల్జేరు, ఎర్ర గల్జేరు, తోటకూర అద్భుతంగా పెరిగినాయి అనమాట. అసలుది మాత్రం పెరగకుండా లోపలనే ఉంది. మరి ఇది ఎంత తీసేయాలన్నా ఉంచాలని అర్థమైతే లేదు. బట్ ఈ తెల్ల గల్జేరు లేదంటే ఎర్ర గల్జేరు పునర్నవ సీడ్స్ కొరకు వదిలేద్దామా ఈ ఏరియాను, ఇంకో దగ్గరకు పోయి మెంతికూర వేసుకుందామని చూస్తున్నాబా. అది సంగతి. మీ అందరికీ యూజ్ అవుతాయి కదా, చాలామందికి చాలా ఇంపార్టెంట్ సీడ్స్. బయట దొరకవు మనకి ఎక్కడ కూడా. ఆల్రెడీ వచ్చిన వాటిని, న్యాచురల్గా వచ్చిన వాటిని ఎందుకు వదిలేద్దాం, ఇది నా డౌట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే తోటకూర ఇంటికి తీసుకుపోయి మళ్ళీ దాన్ని గిల్లుకుంటా ఇరుచుకుంటా కూసవద్దు. గబగబా తెంపేద్దాం, గబగబా తీసేద్దాం, గబగబా వండేసుకుందాం. రైట్ అమ్మా, ఇదో ఎక్సర్సైజ్ తెలుసా? కింది కొంగు మీది కూసో, ఇది కాదు. నా స్పెషాలిటీ ఏంటంటే ఆడ మా వాళ్ళు తెంపుతున్నారు, ఈడ కొంచెం మీ కొరకు చూపించుకుంటే నేను తెంపుకుంటా ఎంజాయ్ చేస్తా. పని చేయను. మనది పని చేసే బాపత్ కాదు, పని చేయించే బాపత్తు. ఎంత బాగుంది కదా లేతగా. మాకు ఈ శ్రీదేవి, మాకు పంపి శ్రీదేవి అనుకోండి. అయ్యో, ఇట్లా తెంపి గడేసేలోపే అది వాడిపోయేటట్టుంది. ఏమన్నా ఎండలు అబ్బా, ఎట్లుంటున్నారు మీరు అందరూ? ఓపెన్ కిచెన్లో పోయేసి అవన్నీ పెట్టిమంటే మా ఆయన పెట్టిస్తలేడు. ఇంకెప్పుడు అనుభవించేది అని నేను గొడవ పడుతున్నా. అదనమాట. ఇలా తెంపితే అట్లా బౌల్లోకి పడాలి, అట్లా వండితే అట్లా నోట్లోకి పడాలి. ఈ కోయదోటకూర ఎందుకో కొంచెం పెరగంగానే వెనక వైట్గా వచ్చేసి అట్లా వస్తుంటుంది. అయితే నిన్న మొన్న కొంచెం నేను మన అగ్ని అస్త్రం అన్నిటికీ కొట్టిపించేసిన. సో చూడండి, ఇదంతా మెంతి కూర ఎక్కడో కింద ఉంది. సో ఇదంతా మెంతి కూర. ఇది తెల్ల గల్జేరు కూర వండుకుందాం అబ్బా రేపు ఎల్లుండి. ఈసారి వెరైటీగా వండుకుందాం పెసరపప్పు వేసి. రైట్, మా వాళ్ళు బాగానే తెంపినట్టున్నారు. ఇక నా యాక్టింగ్ చాలు, పోయి వండుకుందామా. ఇదిగోండి మనం తీసుకొచ్చిన లేత తోటకూర యాజ్ ఇట్ ఈస్గా అన్నీ తెంపుకొని వచ్చినాం క్లీన్గా. ఇంకా దీన్ని క్లీన్ చేసే పని లేదు, జస్ట్ కడుక్కోవడం అనమాట. బాగా కడగాల, మట్టి ఉంటుంది కాబట్టి.
నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకుందాం. అబ్బా ఆకుకూర ఫ్రెష్గా కడుక్కున్నాం కదా. ఈ నీళ్లు మసలేలోపు మనం ఏం చేద్దామంటే సెకండ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫటాఫట్ అయిపోవాలి రెండు వైపులా కాబట్టి టైం వేస్ట్ కాకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఈడ మా వాళ్ళు లైటర్ పెడితే ఏనో పడేసి నాకు చిన్న అగ్గి పెట్టిస్తే నాకేడు దొరుకుతుంది, అది ఏడంటే అన్నీ పడేస్తాను నేను. అసలే సామాన్ చక్కగా పెట్టుకోను. నా కిచెన్ నా స్టోర్ ఎంత గబ్బుగా నేను తెలుసా, సర్దుకోవాలబ్బా. కనబడుతుందా అసలు? మీకే కనబడాలా? ఫస్ట్ ఇది పెట్టేసుకొని ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది కానీ కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎక్కువ వేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్, తక్కువ వేస్తే నడుస్తుంది. మనకు సూపర్ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసిన అనమాట అంతే. ఇదిగోండి పక్కన మనకు వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే తోటకూరను జస్ట్ వాటర్లో వేసేద్దాం. మెత్తగా కావాలి అంతే, అంతేగాని ఓ ఉడకక్కర్లేదు. ఇది జస్ట్ ఒక 2 minutes అట్లా వదిలేసేద్దాం. సో ఈలోపు ఆయిల్ కాగింది మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీలకర్ర, ఆవాలు, ఓకే, జీరా అండ్ మస్టర్డ్. దాని తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని అంటుంటే మన క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇన్ని కట్టాయి మనకు. ఆనియన్స్, ఇవి ఉల్లిగడ్డలు వేస్తున్నా. దీంట్లో కొంచెం పసుపు వేసేద్దాం, గబగబా అయిపోతుంది మనకి. ఇప్పుడు ఫ్రెష్ది కరివేపాకు తెచ్చుకుందాం రండి. ఇలా చెట్టు మీద నుంచి తెంపి అలా వేసేస్తే కూరలో పడాలన్నమాట. దీన్ని లగ్జరీ లైఫ్ అనేదారు. నువ్వు అలా మగ్గుతూ ఉండమ్మా, మేము ఇంకో పని చేస్తాం. సో మన తోటకూర ఒక్క ఉడికింది. ఇప్పుడు దీన్ని ఆపేసి ఫిల్టర్ చేసుకుందాం మనం, ఓకేనా? సో ఫిల్టర్ చేసిన నీళ్ళు పడేయొద్దు, మళ్ళీ మనకు అవసరం అవుతాయి కాబట్టి. అయ్యో వడగట్టామే, ఉన్నాయన్ని పోయాయే, పొట్టి కూర వండుతుందా శ్రీదేవి, ఏం లేదు, ఓకేనా? ఈ నీళ్ళు ఇట్లాగే ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు టమాటాలు వేసేద్దాము, బాగా మగ్గాలి కాబట్టి. మూత పెడదామా, కొంచెం టమాటాలు మగ్గాలి మనకి. ఇప్పుడు తోటకూర ప్రాసెస్ చేసేలోపు మనము ఇంకొక ప్రాసెస్ కావాలి కాబట్టి దానికి సంబంధించి ఏం చేద్దామంటే ఒక ఇడ్లీ కుక్కరు స్టవ్ మీద పెట్టుకుందాం. మామూలుగా దేంతోనన్నా చేయొచ్చు కానీ అందరి ఇళ్లల్లో ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కాబట్టి ఇది ఈజీ ప్రాసెస్ అని చూపిస్తున్నా. ఓకే, నీళ్లు మరగాల, కాసేపు మూసేద్దాం దీన్ని. ఇప్పుడు ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకుందాం అనమాట. ఏమిటా ఇడ్లీ పిండి అంటే, మనం లైట్గా బాయిల్ చేసిన తోటకూరను మిక్సీకి వేసుకోవాలన్నమాట అంతే. అర్రే వేరు కూడా వచ్చింది. నూనెలో వేయించకపోతే ఏ కర్రీస్ కూడా కలర్ మారవు తెలుసా మీకు? టాప్ సీక్రెట్ అది. ఇందులో కాల్స్తే కొన్ని మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కదా, ఆ వాటర్ పోసుకోవచ్చు. 2 తిప్పులు తిప్పుదాం. సూపర్ కలర్ ఉంది కదా, దీన్ని ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫటాఫట్ వేసేస్తాను నేను. మిర్చి పౌడర్, ఈ మసాలాకు సరిపడా మాత్రమే వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ చాలు, అండ్ లిటిల్ బిట్ ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, అమ్మ చేతి గరం మసాలా. దీంట్లో బేసన్ వేయాలి, శనగపిండి, ఓకే, సరిపడా చూసుకోవాలి. జనరల్గా ఏంటంటే 1 కప్పు గ్రేవీ ఉంటే 1/2 కప్పు శనగపిండి పడుతుంది. దీన్ని పర్ఫెక్ట్గా మన ఇడ్లీ బ్యాటర్ లాగా చేసుకోవచ్చు. శనగపిండి పర్ఫెక్ట్గా కలపాలి, ఎందుకంటే లేదంటే మనకు కావలసిన షేప్లో మనకు తోటకూర లివర్ రాదనమాట, ఇంకా పిండి పడుతుంది.
కలగూర గంప శనగపిండి ఫ్రెష్. కర్రీ సంగతి చూద్దాం. ఓకే, టమాటోలు బాగా మగ్గాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో టమాటా గ్రేవీ ప్యూరీ చేసుకున్నాం కదా, అది వేసేద్దాం. దీంట్లో ఈ గ్రేవీకి సరిపడా కొంచెం కారం, ఆల్రెడీ మనం మిరపకాయలు వేసాం కాబట్టి సాల్ట్, ధనియా పౌడర్, లిటిల్ బిట్ జింజర్ గార్లిక్ పేస్ట్, దీని వరకు అనమాట. ఓకే, ఇందులో ఒక గరం మసాలా వేయట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ తోటకూర గ్రేవీలో వేసాం. మూసేస్తున్నా. ఇది చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఓకే, ఇడ్లీ పిండిలాగా లేదు. ఇప్పుడు ఇడ్లీ గిన్నెలు అనమాట. ఇడ్లీ గిన్నెల్లో కొంచెం నూనె రాసుకోవచ్చు, బట్ నెయ్యి రాస్తే సూపర్గా ఉంటుంది. నెయ్యి స్ప్రెడ్ చేద్దాం. ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడం అనమాట, తోటకూర ఇడ్లీలు. ఫైవ్ టు 6 minutes అంతే, ఎక్కువ అక్కర్లేదు. 5 to 6 minutesలో మన రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది. అది ఆల్మోస్ట్ డన్. మనకి ఇలా నూనె పైకి తేలితే సరిపోద్ది అనమాట. సో ఒకవేళ ఇంతే గ్రేవీ అంటే సరిపోద్ది, లేదనుకుంటే మీకు ఏం కావాల్సినా కూడా ఈ తోటకూర ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని వాడుకోవచ్చు అనమాట. మనం జస్ట్ ఒక ఏమంటారు, మరీ గ్రేవీ కర్రీ కాదు, మరీ ఫ్రై కాదు, అటు ఇటు కాకుండా ఇగురులాగా చేస్తున్నాం కాబట్టి సరిపోతుంది మనకు. ఓకే, ఎంతకు వచ్చింది మన ఇడ్లీ, తోటకూర ఇడ్లీ. ఎస్ బాస్, పర్ఫెక్ట్, ఉడికినట్టే. తీసేద్దామా ఇంకా? ఇడ్లీలలాగే ఒక్క నిమిషం ఆగి తీస్తే ఎక్కడ పగిలిపోకుండా వస్తాయి. అండ్ ఈ స్టవ్ మీద ఏం తిద్దామంటే, నిజానికి ఏం చేస్తారు, ఈ ముక్కలు తీసుకెళ్ళి డైరెక్ట్ కర్రీలో వేద్దాము, కానీ కొంచెం చిన్న ప్రాసెస్ యాడ్ చేయడం వల్ల దాని టేస్ట్ ఇంకో రేంజ్కి వస్తుంది అనమాట. ఓకే, ఈ పెనం ఇలా కాలుతూ ఉంటుంది. మనం ఈ లోపు ఇడ్లీల సంగతి చూసుకుందాం. ఇవి మన ఇడ్లీలు, తోటకూర ఇడ్లీలు. ఇడ్లీలు పోయి ఇప్పుడు లివర్ అవుతుంది అనమాట. మంచిగా మీకు కావాల్సినట్టు ముక్కలు కట్ చేసుకోండి అబ్బా. ఇది లివర్. ఓకే, దీన్ని ఇప్పుడు మనం వండుకోబోతున్నాం. శనగపిండి క్వాంటిటీని బట్టి, టైంని బట్టి కొంచెం నీట్గా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ పెనం మీద చాలామంది చేయరు, బట్ మనం స్పెషల్ ఎఫెక్ట్ అనమాట, కొంచెం నెయ్యి వేసుకోండి. అలా మన లివర్ ఇలా వేసేసుకోండి. మా వాళ్ళందరూ మేడం లివర్ కూర వండుతుంది అనుకుంటున్నారు, మీలాగని. ఇలా ఒక్క నిమిషం అనుకోండి, టేస్ట్ అద్దిరిపోకపోతే నన్ను అడగండి. సో మన టమాటా గ్రేవీ ఇలా రెడీ అయిపోయింది. దీంట్లో తోటకూర ఈ ప్యాన్లో నుంచి ఆ ప్యాన్లోకి పడిపోవాలన్నమాట. జనరల్గా లాస్ట్ టైం నేను కూడా అట్లనే చేసిన, డైరెక్ట్ తెచ్చి చేసేయడము, బట్ ఇట్లా చేసి చూడండి, అల్టిమేట్గా అదిరిపోతుంది అనమాట. సో ఇలా కలిపాక ఒక్కటి గుర్తుపెట్టుకొని మూత పెట్టకండి. మూత పెడితే పైనుంచి మనకు నీళ్లు పడి 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 తోటకూర ముక్కలు ఇరిగిపోతాయి. చూడండి, అయిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. రోజు ఇట్లా చేయను, అప్పుడప్పుడు మీ ముందరనే స్టైల్ గిన్నెలలో పెడతాను అనమాట. ఇవి గాయత్రి నాకు కొనిచ్చిపోయింది. సో ఇదనమాట
ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇది తిన్నాక నాన్ వెజ్ వదిలేస్తారు. నాన్ వెజ్ కంటే బెటర్ ఉంటుంది. సో జనరల్గా వెజిటేరియన్స్ ఈ మాట చెప్తే నమ్మకండి, ఎందుకంటే వాళ్ళకి నాన్ వెజ్ టేస్ట్ తెలియదు. నేనేమో సగం అది సగం ఇది అంటే వెనకటికి బాగా దీన్ని వదిలేసిన కాబట్టి దాని టేస్ట్ అంతకంటే బాగా తెలుసు కాబట్టి, సో నాన్ వెజ్ టేస్ట్ తెలుసు, సో వెజిటేరియన్ టేస్ట్ కూడా తెలుసు కాబట్టి కంపేర్ చేసి నేను చెప్తే శ్రీదేవి చెప్తే మాత్రం బాగా నమ్మండి. ఇదనమాట విషయం. ఫైనల్గా నేను చెప్పొచ్చేది. సో తోటకూర లివర్ కర్రీ చేసుకొని తినండి, పిల్లలకు చేసి పెట్టండి, వద్దనకుండా తింటారు. ఆకుకూరలు తినని పిల్లలు కూడా చాలా చాలా బాగా తింటారు. అండ్ దీనివల్ల కంటికి చాలా మంచిది, అండ్ బ్లడ్ చాలా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. అన్నిటికంటే సూపర్ టిప్ ఏంటంటే జుట్టు ఊడకుండా ఆగిపోతుంది. ఇప్పుడు తినండి కూర, ఓకేనా? మా వాళ్ళందరూ అడుగుతున్నారు, మధ్యాహ్నం టైం చేస్తున్నా. ఇది ఎవరికేతు ఎవరి గిన్నెలా కోదు. అందుకే ఇంకోసారి కావాలనుకుంటే వాళ్ళు నాకే మంచిగా తోటకూర తెంపిస్తే అప్పుడు వండి పెడతా వాళ్ళకు. నాకు చెప్పండి, నన్ను అడగొద్దని చెప్పండి. అదిరిపోయింది. చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. అంతకంటే ముందు కలగూర గంపని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. అదొకటి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం, మర్చిపోకండి, ఓకేనా? గంట సింబల్ నొక్కి ఒక్క నొక్కి ఆల్ మీద ఒక నొక్కిండి అనుకోండి, శ్రీదేవి ఇట్లా వెరైటీ చేసినప్పుడల్లా మీ ఇంట్లోకి వచ్చి పడుతుంది. నెక్స్ట్ మినిట్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇదన్నమాట విషయం. ఓకే, బాయ్.